నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఈ దిన వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఎవరైతే క్రీస్తును మనస్ఫూర్తిగా ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన వాక్యం పట్ల శ్రద్ధాశక్తులను చూపుతారో వారికి ఆదరణకర్తను అనుగ్రహించుమని యేసు తండ్రిని వేడుకుంటాడు. ఇది ఒకనాటితో ఆగిపోయేది కాదు. ఆయన పట్ల ప్రేమను విధేయతను సర్వదా చూపుతూనే ఉండాలి. యేసు పరిశుద్ధాత్మను సత్య స్వరూపియగు ఆత్మగా అభివర్ణించాడు. అనగా అన్ని విధాలా సహాయపడేవాడు, బలపరిచేవాడు, ఉపదేశకుడు, సహాయకుడు మొదలగు అర్థాలు ఉన్నాయి. క్రీస్తు ఈ లోకంలో చేసిన దానిని కొనసాగించేవాడే పరిశుద్ధాత్మ అని అర్థం. ఈ ఆత్మ యేసు ఆత్మ. యేసు సత్యం కనుక పరిశుద్ధాత్మకు ఆ పేరు వచ్చింది. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు యేసు ఈ భూమి మీదకి వచ్చాడు. తాను పరిచర్యలో సత్యానికి సాక్ష్యం ఇవ్వడం, దాన్ని ప్రజలకు వెల్లడి చేయడం ప్రాముఖ్యమైన విషయంగా ధృవీకరించాడు. పరిశుద్ధాత్ముడు ఈ సత్యానికి సంబంధించిన జ్ఞానోదయాన్ని కలిగిస్తూ ఆ సత్యాన్ని గ్రహించే శక్తిని ఇస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఈ పరిశుద్ధాత్మ విశ్వాసులను మందలించే విధానం 3 రకాలుగా ఉంటుంది. మొదటిది పాపం. పరిశుద్ధాత్మ పాపాన్ని, అవిశ్వాసాన్ని ఖండించి ఒక వ్యక్తిలో ఉన్న అపరాధ మనస్తత్వాన్ని గుర్తు చేస్తూ క్షమాపణ అవసరాన్ని తెలియజేస్తుంది. రెండవది నీతి. యేసు నీతిమంతుడైన దేవుని కుమారుడని పరిశుద్ధాత్మ మనుషులను ఒప్పింపచేస్తాడు. పాపమంటే తెలియపరిచి దాన్ని జయించే శక్తిని అనుగ్రహిస్తాడు. 3 తీర్పు. సిలువ చెంత సాతాను ఓటమిని ప్రజలు గుర్తించేలా పరిశుద్ధాత్మ మనుషులకు వివరిస్తాడు. అలాగే సర్వమానవ కోటికి భవిష్యత్తులో జరగబోయే తీర్పును గురించి వివరిస్తాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. ఎవరైతే దేవునిని ఆత్మతోనూ సత్యముతోనూ సేవించి ఆయనను విశ్వసిస్తారో వారికి మాత్రమే ఈ సత్య స్వరూపియగు ఆత్మ లభించి అన్ని విషయాలలో సహాయకుడిగా ఉండి సత్యమై ఉన్న మార్గంలోనికి నడిపిస్తుంది. ఆమేన్.